Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of General Science. ఇవాళ మన సెషన్లో కూడా జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. రైట్, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్? ఆహార నాళంలో లాంగెస్ట్ అనేది మనం ఆప్షన్ చూడగానే ఏమనుకుంటాం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లార్జ్గా ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా అదే పొడుగుగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. యాక్చువల్ ఆన్సర్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్. ఎందుకు అనంటే బేసిక్లీ స్మాల్ ఇంటెస్టైన్ అన్నది ఒక్కొక్కళ్ళ దాంట్లో అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏ విధమైనటువంటి ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇప్పుడు మనము తీసుకున్నటువంటి ఆహారం ఫస్ట్ మౌత్ ఎంటర్స్ ఇంటూ మౌత్, దాని తర్వాత ఈసోఫేగస్, దాని తర్వాత మెల్లమెల్లగా ఇట్లా ఫుడ్ పైప్ నుంచి మనకి స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. స్టమక్ తర్వాత మనకి ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పేసి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. ఐ మీన్ స్మాల్ ఇంటెస్టైన్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆ వాల్స్ కి ఇట్లా ప్రొజెక్షన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ప్రొజెక్షన్స్ అంటే ఏంటంటే, ప్రొజెక్షన్స్ అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, దోస్ ఆర్ నథింగ్ బట్ వాటికి ఒక పేరు ఉంది. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ టర్మ్డ్ యాజ్, వాటికి ఏమని పేరు అనంటే విల్లీ అని వాటికే పేరు. ఈ విల్లీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ని అబ్జార్బ్ చేసుకోవటానికి హెల్ప్ అవుతాయి. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విల్లీ అన్నటువంటివి. ఈ ప్రొజెక్షన్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఆ ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి పనికి వస్తాయి. దాని తర్వాత మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఫ్యాట్స్ ఉండనివ్వండి, షుగర్స్ ఉండనివ్వండి, ఆ కాంప్లెక్స్ షుగర్ మాలిక్యూల్స్ వాటన్నిటిని బ్రేక్ డౌన్ చేయటం, ఫుడ్ అనేది అబ్జర్వ్ అవ్వడం, అంటే మనకి ఈవెన్ లివర్ నుంచి కొన్ని జ్యూసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అంటే డైజెస్టివ్ జ్యూసెస్, దాని వలన ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. కాంప్లెక్స్ షుగర్స్ నుంచి సింపుల్ షుగర్స్కి బ్రేక్ డౌన్ అయ్యి దాని తర్వాత మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేగాని మనం తీసుకున్నటువంటి ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇట్ వోంట్ హ్యాపెన్. కాబట్టి అట్లా బ్రేక్ డౌన్ అయ్యి అబ్జర్వ్ చేసుకుంటుంది మన బాడీ. ఆ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఈ అబ్జర్ప్షన్ మన బాడీకి ఏవి పనికి వస్తాయి, ఏవి పనికిరావు, ఇవన్నీ కూడా జరిగేది స్మాల్ ఇంటెస్టైన్లో. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, సపోజ్ ఐఎమ్ వెజిటేరియన్ ఆర్ వీగన్ అని అనుకుందాం. నేను వెజిటేరియన్ అయితే నేను తీసుకునేటువంటి ఫుడ్లో ఈ ప్లాంట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి దాంట్లో స్టార్చ్ కాదు సెల్యులోస్ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి లేదా ప్లాంట్ ప్రొడక్ట్స్, వాటిలో సెల్యులోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్యులోస్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో ఒక పార్ట్ ఉంటుంది. దాని పేరు ఏంటి అని అంటే దట్ ఈజ్ అపెండిక్స్. ఆ అపెండిక్స్ అన్నది మనం ఎప్పుడైతే గ్రాస్ని కన్జ్యూమ్ చేస్తామో దానిని డైజెస్ట్ చేయడానికి మాత్రమే అపెండిక్స్ పనిచేస్తుంది. అదర్ దాన్ దట్ అపెండిక్స్ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు ఫుడ్ అనేది ఆ అపెండిక్స్లో ఇరుక్కుపోతూ ఉంటుంది. ఈ లాస్ట్ వీటి టిప్ ఉంది చూసారా, ఈ టిప్లో ఉంటుంది అనమాట అపెండిక్స్ అనేది. జస్ట్ సెల్యులోస్ని అంటే గడ్డిలో ఉండేటువంటి సెల్యులోస్ని మాత్రమే డైజెస్ట్ చేయడానికి అది పనిచేస్తుంది. అదర్ దాన్ దట్ ఇట్ హాస్ నో యూజ్. ఓకే, అపెండిక్స్. దాని తర్వాత ఇక్కడ మనం సెల్యులోస్ ఉంటుంది కాబట్టి మనకి అట్లాంటి వాళ్ళకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఎక్కువ లెంత్ ఉంటుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎక్కువ ఎవరిలో ఉంటుందండి? హెర్బివోర్స్లోనా, కార్నివోర్స్లోనా, ఆమ్నివోర్స్లోనా అంటే ఇట్ ఈజ్ లార్జర్ ఇన్ హెర్బివోర్స్ దాన్ ఇన్ కార్నివోర్స్. కార్నివోర్స్ అంటే ఎవరైతే మీట్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయో, యానిమల్స్ అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, వాళ్ళల్లో ఇంటెస్టైన్ లెంత్ అనేది, స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అంటే దాంట్లో సెల్యులోస్ ఉంటుంది కాబట్టి పెద్ద లెంత్ ఏం అవసరం లేదు దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి. కాబట్టి ఇట్ డజంట్ రిక్వైర్ దట్ మచ్ లెంత్. అట్లా హెర్బివోరా, కార్నివోరా దాన్ని డిపెండ్ అయ్యి కూడా స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ అనేది వేరీ అవుతుంది. బట్ వేరేస్ స్మాల్ ఇంటెస్టైన్కి, లార్జ్ ఇంటెస్టైన్కి ఈ రెండింటికి మధ్యలో ఏదండి లెంత్ ఎక్కువ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ అఫ్ కోర్స్ స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ మెయిన్ పర్పస్ వచ్చేసి ఏంటి అని అంటే స్మాల్ ఇంటెస్టైన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ ప్రొడక్ట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి అన్ని న్యూట్రియంట్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, దాంట్లో ఫ్యాట్స్ అవ్వచ్చు, షుగర్స్ అవ్వచ్చు, ఇవన్నీ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి మేజర్ రోల్ ప్లే చేసేది స్మాల్ ఇంటెస్టైన్. ఫుడ్ అంతా కూడా మ్యాక్సిమం డైజెస్ట్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్లో. ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో మనకి అక్కర్లేనటువంటి పదార్థం, అన్డైజెస్టెడ్ ఫుడ్, డైజెస్ట్ అవ్వకుండా ఫుడ్ ఉంటుంది చూసారా, అది అన్డైజెస్టెడ్ ఫుడ్ అన్నది మనకి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ పని వచ్చేసి ఏంటి అని అంటే
రిమైనింగ్ లెఫ్ట్ పార్ట్ ఏదైతే ఉందో అన్డైజెస్టెడ్ ఫుడ్, ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ని క్యారీ చేయడానికి లార్జ్ ఇంటెస్టైన్ పనిచేస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత ఉండేటువంటి పార్ట్ ఏంటి, రెక్టమ్. దాని తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ దేని ద్వారా బయటకు వచ్చేస్తుంది అని అంటే త్రూ ఫీకల్ మ్యాటర్, దట్ ఈస్ యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్. ఓకే, వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, నెక్స్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కదండి. దానికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మేము ఒక కంప్లీట్ ఒక కోర్స్ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 999, కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిన్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. దీంతో మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 19 రూపీస్లోనే మీకు కంప్లీట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాం. దానితో పాటు టెస్ట్ సిరీస్ని కూడా మీకు దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎంతమందికి అండి, ఎవరు అవైల్ చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ 100 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే 19 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ 999 పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, కోర్స్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ అట్ జస్ట్ ఫర్ ద రూపీస్ 19 రూపీస్. ఏం లేదు, ఒక చిన్న బయటికి వెళ్ళి పఫ్ తింటే అయిపోతుంది కదండి, 90 రూపీస్ అంతే కదా. చిన్న థమ్స్ అప్ బాటిల్, పెట్ బాటిల్ కూడా 20 రూపీస్. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ జస్ట్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. అట్లీస్ట్ టెస్ట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 19 రూపీస్. కాబట్టి దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం. అందుకు అవైల్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. Right, next one. Regarding the small intestine, which of the following statements is not correct? Small intestine గురించి మనం ఇంతసేపు చెప్పుకున్నాం. మీకు అర్థమైతే దీని ఆన్సర్ చేయొచ్చు. ఫ్రమ్ ద స్టమక్ ద ఫుడ్ ఎంటర్స్ ద స్మాల్ ఇంటెస్టైన్. కరెక్టే కదా, స్టమక్ నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుంది. అది ఇందాకే చెప్పుకున్నాం, దట్ ఈస్ కరెక్ట్. ఏది నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు, కరెక్ట్ స్టేట్మెంట్ అడగట్లా, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఇది కాదు. ద స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ ద సైట్ ఆఫ్ ద కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇందాక మనం చెప్పుకున్నాం, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో కార్బ్స్ ఉండనివ్వండి, షుగర్స్ ఉండనివ్వండి, ప్రోటీన్స్, ఫ్యాట్స్, న్యూట్రియంట్స్, వాట్ ఎవర్ ద థింగ్ ఇట్ మైట్ బి, అదంతా కూడా ఎక్కడ ఎక్కువ శాతం అబ్జర్వ్ అవుతుంది అని అంటే స్మాల్ ఇంటెస్టైన్లో. ఇది కూడా కరెక్టే. బైల్ జ్యూస్ ఈజ్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాస్? నో. బైల్ జ్యూస్ అనేది దేని ద్వారా సెక్రెట్ అవుతుందండి? లివర్ ద్వారా సెక్రెట్ అవుతుంది. కాబట్టి ఇదే రాంగ్ స్టేట్మెంట్. ఆ లివర్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి బైల్ ఏదైతే ఉందో ఇది కూడా మన ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ లివర్ ప్రొడ్యూస్ చేసేటువంటి బైల్ ఏదైతే ఎల్లో కలరింగ్ పిగ్మెంట్ ఉంటుందో ఆ బైల్ పిగ్మెంట్ అన్నది, ఆ బైల్ అన్నది ఎక్కువ శాతం రిలీజ్ అయింది అనుకోండి, ఎక్కువ పోర్షన్ రిలీజ్ అయితే అట్లా రిలీజ్ అయ్యి అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. ఇట్ లీడ్స్ టు వాట్ అని అంటే జాండిస్. బైల్ అన్నది ఎక్సెస్ అమౌంట్లో రిలీజ్ అయినప్పుడు, లేదా మనకి రిలీజ్ అయినటువంటి బైల్, మన బాడీలో లివర్ నుంచి రిలీజ్ అయినటువంటి బైల్ మన బాడీ కన్జ్యూమ్ చేసుకోకుండా అలాగే ఉందనుకోండి, అదేమైపోతుందంటే పైలప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనము మొబైల్ డేటా ప్యాకేజ్ వేసుకొని ఈ మంత్ కన్జ్యూమ్ చేసుకోలేదు అనుకోండి, అదేమవుతుంది, నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా బైల్ జ్యూస్ అన్నదాన్ని మనం కన్జ్యూమ్ చేసుకోకపోతే, మన బాడీ కన్జ్యూమ్ చేసుకోకపోతే అది పైలప్ అయ్యి ఫర్దర్గా అట్లా పైలప్ అయిపోయి ఎక్కువైపోతుంది. అలా ఎక్కువైపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు అనదర్ కండిషన్, దట్ ఈస్ జాండిస్. కాబట్టి బైల్ జ్యూస్ ఈస్ సెక్రెటెడ్ బై లివర్, నాట్ ప్యాంక్రియాస్. ద డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ టేకెన్ అప్ బై ద వాల్స్ ఆఫ్ ఇంటెస్టైన్. అక్కడ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం, వాటి పేరే ఏంటండి? విల్లీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ విట్నెసెస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ అ మోడర్న్ హ్యూమన్ స్పీషీస్? ఎక్కడండి అని అంటే, మొట్టమొదట మోడర్న్ హ్యూమన్ స్పీషీస్ అంటే హోమోసెపియన్స్ అని వీళ్ళకి పేరు. హోమోసెపియన్స్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే థింకింగ్ మ్యాన్. హోమోసెపియన్ మీనింగ్ వచ్చేసి థింకింగ్ మ్యాన్ అని అంటారు. బేసిక్లీ మనకి ఇనిషియల్ స్టేజ్లో హోమోసెపియన్ లేదండి,
డైరెక్ట్గా థింకింగ్ మ్యాన్ అన్నటువంటి కాన్సెప్ట్ లేదు. కాకపోతే రామాపిథికస్, అదేవిధంగా దాని తర్వాత నియాండెర్తల్, రామాపిథికస్, నియాండెర్తల్, దాని తర్వాత అట్లా 1 by 1 ఇమర్జ్ అయ్యి హోమోసిపియన్ అన్నటువంటిది వచ్చిందనమాట. ఇనిషియల్ స్టేజెస్లో మనం ఎలా నడిచేవాళ్ళం అంటే కంప్లీట్గా ఇలా ఇలా వంగిపోయి నడిచేవాళ్ళం. దాని తర్వాత కొంచెం ఇట్లా ఎరెక్ట్ అయి నడవడం, కొంచెం 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 అట్లా టోటల్గా ఇరెక్ట్ అయ్యి ఇట్లా స్టాండ్ అయ్యి నడవడం స్టార్ట్ చేసామన్నమాట. దాని తర్వాత హోమోసెపియన్ ఆలోచన విధానం వచ్చింది. అంటే అప్పటిదాకా ఫుడ్ హంటర్స్ లాగా, వ్యాండరర్స్ లాగా తిరిగినటువంటి మనుషులు వాళ్ళంతటా వాళ్ళే ఫుడ్ని, హంట్ చేసినటువంటి ఫుడ్ని వండుకొని తినడం, నిప్పుని తయారు చేయటం, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. అండ్ ఫుడ్ని తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ గ్రో చేసుకోవాలి కదా, అట్లా పండించుకోవడం కూడా స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ పేరే, వాళ్ళనే హోమోసెపియన్ అని చెప్పేసి అని అంటాం. ఎక్కడ ఐడెంటిఫై చేశారు అని అంటే మొట్టమొదట ఆఫ్రికాలో ఐడెంటిఫై చేశారు. మన భారతదేశంలో అయితే బోరీ కేవ్స్ అని చెప్పేసి ఉన్నాయి. బోరీ కేవ్స్ ఆర్ ద కేవ్స్ వేర్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ ఆరిజిన్ వాజ్ ఎగ్జిస్టెడ్. మొట్టమొదట అసలు హ్యూమన్ ఆరిజిన్ ఉంది అని చెప్పి ఏ కేవ్స్ మనకి ఇప్పటికి ఎవిడెన్సెస్ లాగా ఉన్నాయనంటే బోరీ కేవ్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామినేషన్లు అడిగారు. ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించినట్లు వాళ్ళు ఇట్లా బొమ్మల రూపంలో ఇట్లా బొమ్మల రూపంలో ఇట్లా గీసి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ స్టిల్ దోస్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఇదంతా కూడా దాంట్లో ఉంది గీసి. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్ టు ద కేటగిరీ ఆమ్నివర్స్? హెర్బివోర్స్, కార్నివర్స్, ఆమ్నివర్స్. ఇందాక చెప్పుకున్నాం. హెర్బివోర్స్ అని అంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఆధారపడి బతికితే వాటిని హెర్బివోర్స్ అని చెప్పేసి అని అంటాం. శాకాహారులు అనంటే ప్లాంట్ ప్రొడక్ట్స్, నాన్ వెజ్ మీద కాకుండా ప్లాంట్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే బతికితే హెర్బివోర్స్. కార్నివోర్స్ అనంటే మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ మీద బేస్ అయ్యి ఉంటే కార్నివోర్స్ అని అంటాం. యానిమల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి. యానిమల్స్ అని మాత్రమే కాదు, హ్యూమన్ బీయింగ్స్ కూడా రెండు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాటికే ఆమ్నివర్స్ అని పేరు. హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్ రెండు, అంటే మొక్కలు అదేవిధంగా యానిమల్స్ని కూడా అంటే నాన్ వెజ్ని కూడా కన్జ్యూమ్ చేస్తే వాటికే ఆమ్నివర్స్ అని చెప్పేసి పేరు. రైట్, నెక్స్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలం విత్ గివెన్ డెఫిషియన్సీ. వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? అది మ్యాచ్ ద ఫాలోయింగ్. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుందండి? నైట్ బ్లైండ్నెస్. దానితో పాటు ఇంకొక డిసీజ్ కూడా వస్తుంది. దాని పేరు ఏంటి అని అంటే జెరఫ్థాల్మియా. జెరఫ్థాల్మియా అంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్. ఇప్పటికీ మనకి ఇన్ని సెషన్స్లో చాలా సార్లు వచ్చింది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? జెరఫ్థాల్మియా. లేదా జెరఫ్థాల్మియా అన్నటువంటి డిసీజ్ ఏ డెఫిషియన్సీ, ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అంటే ఇట్ ఈజ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వైటమిన్ బి డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది అని అంటే దట్ ఈస్ బెరీ. వైటమిన్ బిలో కూడా మనకి B1, B2, B3, B5, B6, B8, B9, B12 ఇట్లా వైటమిన్స్ ఉన్నాయి కదా. ఈ వైటమిన్స్ అన్ని ఒక్కొక్క వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఒక్కొక్క డిసీజ్ వస్తుంది. వైటమిన్ B1 దానికి ఏమని పేరు అనంటే థైమిన్ అని చెప్పేసి వైటమిన్ B1 కి పేరు. వైటమిన్ B2 కి ఏమని పేరు? రిబోఫ్లావిన్. రిబోఫ్లావిన్ ఈజ్ అ కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ B2. B3 వచ్చేసి నియాసిన్. ఇట్లా డిఫరెంట్. B1 డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? వెరీ డిసీజ్ వస్తుంది. వైటమిన్ సి, దీని కెమికల్ నేమ్ వచ్చేసి ఏంటండి? ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి చెప్తాం. వైటమిన్ సి పుష్కలంగా దేంట్లో ఉంటుంది? సిట్రస్ ఫ్రూట్స్లో, లైక్ లెమన్, ఆరెంజెస్ ఇట్లాంటి పుల్లటి ఫ్రూట్స్లో, సిట్రస్ ఫ్రూట్స్లో వైటమిన్ సి ఉంటుంది. దాని డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అని అంటే మనకి స్కర్వీ డిసీజ్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి. వైటమిన్ డి వచ్చేసి దాని కెమికల్ నేమ్ ఏంటండి? క్యాల్సిఫెరాల్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వైటమిన్ డి. దీని డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది? వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ వస్తుంది ఇన్ చిల్డ్రన్ అండ్ ఆస్టియోమలేషియా. ఈ డిసీజ్ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్లనే వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. వైటమిన్ ఈ, వైటమిన్ కే కూడా మనం చెప్పుకున్నాం. వైటమిన్ ఈ అంటే టోకోఫెరాల్, దాని డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది? ఇన్ఫర్టిలిటీ, వంధత్వము. వైటమిన్ కేని ఏమంటాము? ఫైలోక్వినోన్. దాని డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అని అంటే వైటమిన్ కే డెఫిషియన్సీ వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు.
రైట్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు, తప్పు. వైటమిన్ ఏ కీప్స్ ద ఐస్ అండ్ స్కిన్ హెల్దీ. కరెక్ట్ స్టేట్మెంటే కదండి. వైటమిన్ ఏ వల్ల స్కిన్ కి ఐస్ కి రెండింటికి యూజ్ అవుతుంది. వైటమిన్ B1 హెల్ప్స్ ఇన్ ద హీలింగ్ ఆఫ్ వూండ్స్. హీలింగ్ ఆఫ్ వూండ్స్ అనేది జరగదు. వైటమిన్ బి దేనికి హెల్ప్ అవుతుంది అని అంటే డైజెషన్, మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది వైటమిన్ బి. వైటమిన్ సి హెల్ప్స్ టు ఫైట్ అగెయిన్స్ట్ డిసీజ్. కాకపోతే ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. వైటమిన్ సి అన్నది ఎప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్లో వైటమిన్ సి డెస్ట్రాయ్ అయిపోతుంది అని అంటే అపాన్ హీటింగ్. మనం వైటమిన్ సి ఇప్పుడు లెమన్ రైస్ చేసుకున్నాం అనుకోండి, లెమన్ రైస్ చేసేటప్పుడు మొత్తం దాంట్లో పోపు అంతా వేసిన తర్వాత దించేశాక మనం లెమన్ పిండుకుంటే వైటమిన్ సి ప్రిజర్వ్ అయి ఉంటుంది. అలా కాకుండా మనం వేడి అవుతున్నప్పుడే, పోపు అవుతున్నప్పుడే లెమన్ని స్ప్రింకిల్ చేసామనుకోండి, వైటమిన్ సి ఏమీ ఉండదు. జస్ట్ ఏదో పులుపు కోసం తినడం అంతే. వైటమిన్ సి డెస్ట్రాయ్స్ అపాన్ వాట్ అని అంటే డెస్ట్రాయ్స్ అపాన్ హీటింగ్. అందుకే వేడి చేయకూడదు. వేడి పదార్థాల్లో వైటమిన్ సి, నిమ్మకాయని పిండుకోవడం అలాంటివి చేయకూడదు. వైటమిన్ సి గెట్స్ డిస్ట్రాయిడ్. వైటమిన్ డి హెల్ప్స్ అవర్ బాడీ టు యూటిలైజ్ ద కాల్షియం ఫర్ అవర్ బోన్స్ అండ్ టీత్. ఎస్, మనం వైటమిన్ డి తీసుకోవాలి అని అంటే సప్లిమెంట్స్ ఉంటాయి, అదేవిధంగా ఫుడ్ నుంచి కూడా మనం వైటమిన్ డి తీసుకోవచ్చు. తీసుకున్నటువంటి ఫుడ్స్లో వైటమిన్ డి అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే వైటమిన్ డి దేనికి పనిచేస్తుంది అని అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం కదా, అది అబ్జర్వ్ దేనికి హెల్ప్ అవుతుంది అని అంటే కాల్షియం అబ్జర్వ్ అవ్వటానికి వైటమిన్ డి అన్నది ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాని డి విటమిన్ వల్ల కాల్షియం రాదు. దట్ ఈస్ రాంగ్ అజంప్షన్. గుర్తుపెట్టుకోండి. డి విటమిన్ వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్నటువంటి కాల్షియం అబ్జర్వ్ అవ్వాలి అని అంటే వైటమిన్ డి అవసరం. దట్ ఈస్ సన్లైట్ ద్వారా, ఇంకా వేరే సప్లిమెంట్స్ ద్వారా లభిస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, స్టంటెడ్ గ్రోత్ ఇన్ హ్యూమన్స్ ఈస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రోటీన్స్ డెఫిషియన్సీ వల్ల స్టంటెడ్ గ్రోత్ అంటే హైట్ చాలా తక్కువ ఉంటారనమాట పిల్లలు. వాళ్ళ వయసుకి తగ్గ హైట్ ఉండకపోవటం, అదేవిధంగా వాళ్ళ వయసుకి తగ్గ హైట్ వాళ్ళు అట్లా హైట్ లేకుండా స్టంటెడ్ గ్రోత్, చిన్నగా ఉండిపోవటం, దానినే స్టంటెడ్ గ్రోత్ అని చెప్పేసి అని అంటాం. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది డ్వార్ఫ్స్ లాగా కూడా ఉంటారు, మినిమం హైట్ కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు. యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెగ్యులేషన్స్ ప్రకారం 4.5 ఫీట్ ఉంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ షార్ట్ అని చెప్పేసి చెప్తాం. 4.5 ఫీట్ కూడా లేకపోతే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ షార్ట్. ఇంకా 4 ఫీట్ కంటే తక్కువ ఉంటే అలాంటి వాళ్ళని డ్వార్ఫ్స్ అని చెప్పేసి అని అంటాం అనమాట. ఆ స్టంటెడ్ గ్రోత్ ఇదంతా దేనివల్ల జరుగుతుంది అని అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్స్ సరిగా లేకపోతే ఇట్ లీడ్స్ టు స్టంటెడ్ గ్రోత్. వయసుకి తగ్గ హైట్ పెరగరు. అదేవిధంగా ప్రోటీన్ సరిగా తీసుకోకపోతే 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. ఆ 2 డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి పేర్లు వచ్చేసి ఏంటి అని అంటే క్వాషియార్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద డిసీజ్. ఇంకొక డిసీజ్ పేరు మరాస్మస్. డిసీజ్ కి క్వాషియార్కర్ డిసీజ్ కి ఒక చిన్న తేడా ఉంది, ఏం లేదు. 2 కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లే వస్తాయి. క్వాషియార్కర్ డిసీజ్ వచ్చేసి మేజర్గా కేవలం ప్రోటీన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ మనకి క్వాషియార్కర్. చిన్నపిల్లలు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అబ్నార్మల్గా లావు ఉంటారు, కొన్ని పార్ట్స్లో మాత్రమే లావు ఉండి మిగతా సన్నగా ఉంటారు. మరాస్మస్ డిసీజ్ వచ్చేసి మొత్తం చాలా సన్నగా పీలగా డిఫరెంట్గా ఉంటారు అనమాట మరాస్మస్ పిల్లల్లో ప్రోటీన్ డెఫిషియన్సీతో పాటు క్యాలరీస్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అలాంటి పిల్లల్లో వచ్చేటువంటి డిసీజ్ పేరే మరాస్మస్. ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల క్వాషియార్కర్ వస్తుంది. ప్రోటీన్స్తో పాటు క్యాలరీస్, మనం తీసుకునేటువంటి ఫుడ్ సరిపడా తీసుకోలేదనుకోండి, అమౌంట్ ఆఫ్ ఫుడ్, అది క్యాలరీ డెఫిషియన్సీకి దారితీస్తుంది. దానివల్ల ఏమొస్తుందంటే మరాస్మస్ డిసీజ్. రైట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ రిబ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? 12 పెయిర్స్. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ ఆ రిబ్ కేజ్ అన్నది ఇలా ఉంటుంది కదండి, కొంచెం బాగాలేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. మనకి రిబ్ కేజ్ ఇలా ఉంటుంది కదా,
టోటల్గా ఎన్ని రిబ్స్ ఉంటాయి అని అంటే, ఎన్ని పేర్స్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 12 పేర్స్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి. అలా కాకుండా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో నెంబర్ అడిగారు అనుకోండి, 12 పేర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 రిబ్స్ ఉంటాయి. పక్క టెంకలు అని అంటాం చూసారా ఈ రిబ్. అండ్ వీటిని ప్రొటెక్ట్ చేయడానికి టోటల్గా ఇదంతా కూడా ఒక కేజ్ లాగా ఉంటుంది కదా, దానిని ఏమంటారు అని అంటే దాన్నే రిబ్ కేజ్ అని చెప్పేసి అంటాం. రిబ్ కేజ్ అన్నది ఏ మెయిన్ వైటల్ పార్ట్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నిన్న బోన్స్ గురించి చెప్పినప్పుడు నిన్నటి సెషన్లో నేను డిస్కస్ చేశాను. రిబ్ కేజ్ అన్నది ఇట్ ప్రొటెక్ట్స్ హార్ట్ అండ్ లంగ్స్. హార్ట్ ని మరియు లంగ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి రిబ్ కేజ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రూట్. రూట్ కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి? క్యారెట్ రూటే, రాడిష్ ముల్లంగి రూటే, తెల్లగా ఉంటుంది చూసారా అది ముల్లంగి. పొటాటో అన్నది రూట్ కాదు, యాక్చువల్లీ ఇట్ ఈజ్ ట్యూబ్, సారీ యాక్చువల్లీ ఇదేంటి అని అంటే ట్యూబరస్ స్టెమ్. యాక్చువల్లీ ఇట్ ఈజ్ స్టెమ్. అయితే ఆ స్టెమ్ మోడిఫైడ్ స్టెమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ట్యూబర్స్, దట్ ఈజ్ పొటాటో అలా వస్తుంది. కాకపోతే అదేంటి అంటే పొటాటో మనకి అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అలాగే వస్తుంది. కాకపోతే మోడిఫైడ్ స్టెమ్ నుంచి పొటాటో వస్తుంది తప్ప రూట్స్ నుంచి పొటాటో అనేది రాదు. ఇప్పుడు క్యారెట్ రాడిష్ తీసుకుంటున్నాం అనుకోండి, స్టెమ్ రూట్ మీద క్యారెట్స్ రాడిష్ అవి ఉంటాయి. ఆ రూట్స్ ని కట్ చేసి వాటిని బయటికి తీస్తారనమాట. అవి రూట్ వెజిటబుల్స్ అని అంటే. ముల్లంగి దుంప, టుర్నిప్, ముల్లంగి తెలుసు కదండి, పెద్ద పెద్ద కందగడ్డలు ఉంటాయి, చిన్న చిన్న దుంపలు ఉంటాయి, అది కూడా రూట్ వెజిటబులే. బట్ వేరాజ్ పొటాటో అన్నది మోడిఫైడ్ స్టెమ్ ట్యూబర్స్. అవి బేసిక్లీ ఆ స్టెమ్స్ నుంచి పైన మనకి పొటాటోస్ మీద మళ్ళీ చిన్న చిన్న పిలకలు వస్తాయి కదా, దాని ద్వారా మళ్ళా స్టెమ్స్ లీవ్స్ జెర్మినేట్ అయ్యి మళ్ళీ ఇట్ లీడ్స్ టు అనదర్ ప్లాంట్ అనమాట, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇది క్వశ్చన్, ఏది అవసరం కాదు ఏది అనవసరం అంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సి, క్లోరోఫిల్ అన్నది మనకు అవసరమే కదా. క్లోరోఫిల్ అసలు ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందండి? ఫోటోసింథసిస్ అన్నది మన ప్లాంట్స్ యొక్క లీవ్స్ లో క్లోరోఫిల్ అన్నటువంటి ఒక పిగ్మెంట్ క్లోరోప్లాస్ట్ అన్నటువంటి ప్రాంతంలో జరుగుతుంది. కాకపోతే లీవ్స్ కి గ్రీన్ కలర్ దేని వల్ల వస్తుంది అని అంటే క్లోరోఫిల్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఏది అవసరం అని అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ దీంట్లో మనకి ఎసెన్షియల్ కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఎసెన్షియల్. దీనికోసం ఫోటోసింథసిస్ కోసం ఏది అవసరం అని అంటే ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. బేసిక్లీ మనకి ఈక్వేషన్ తెలిసినట్లయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్. 6CO2 plus 6H2O photosynthesis equation in the presence of sunlight it gives rise to ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఇవేమైతే అనంటే కార్బన్ డైఆక్సైడ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ సింపుల్ షుగర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్ లాగా మారుతుంది. C6H12O6 ప్లస్ ఇక్కడ 6 అయిపోయింది. అదేవిధంగా ఈ హైడ్రోజన్ ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది, O6 ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది. మిగిలింది ఏముందండి? ఇంకా మనకి ఆక్సిజన్ ఒకటి మాత్రమే మిగిలింది, దట్ ఈస్ 6O2. ఇది రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ అవసరమైంది ఏంటి? ఆక్సిజన్ అవసరం, అదేవిధంగా వాటర్ కూడా అవసరం. వేర్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అన్నది అవసరం, వాటర్ కూడా అవసరం. వేర్ యాజ్ ఆక్సిజన్ is the byproduct. Oxygen is what? It is the byproduct of photosynthesis. Chlorophyll అన్నది essential అవసరమా? క్లోరోఫిల్ జస్ట్ కలరింగ్ పిగ్మెంట్ మాత్రమే. లీవ్స్ కి కొన్ని కలర్స్ ఉంటాయి, గ్రీన్ కలర్ అని చెప్పేసి, రెడ్ కలర్, పింక్ కలర్, ఇట్లా రకరకాల రంగులు. దేని వల్ల వస్తుంది అని అంటే దాంట్లో ఉండేటువంటి పిగ్మెంట్స్. క్లోరోఫిల్ అనేది గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్, లీవ్స్ లో ఉండేటువంటి కలరింగ్ పిగ్మెంట్. ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఏదండి? ఇప్పుడు ఎసెన్షియల్ ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి, అదేవిధంగా బై ప్రోడక్ట్ వచ్చేసి ఆక్సిజన్. క్లోరోఫిల్ అన్నది అవసరం లేదు.